జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మళ్ళీ మోడీ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. ఇంతకు ఏందా నిర్ణయం, ఏందా కథ అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? 5 రోజుల క్రితం కాశ్మీర్లోని పెహల్గామ్లో ఉన్నటువంటి ఈ టూరిస్టు ప్రదేశంలో తీవ్రవాద ఘటన జరిగినప్పటి నుంచి భారత ప్రభుత్వం పాదరసంలా పనిచేస్తుంది. వేగంగా త్వరగా నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తంగా పాకిస్తాన్ జాతీయులకు సంబంధించినటువంటి 13 రకాల వీసాలను మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేసి పారేశారు. ఇకపోతే వారం రోజుల్లో భారతదేశంలోనే పాకిస్తాన్కు చెందినటువంటి జాతీయులంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ ఖచ్చితమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. పాకిస్తానీ అనే వాళ్ళు ఎవరు కూడా భారత్లో ఉండడానికి వీల్లేదని, ఇమీడియట్ గా దేశం వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలోనూ సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభించారు. దీంతో మన దేశంలో ఉన్న అధికారికంగా నివసిస్తున్నటువంటి పాకిస్తానీలతో పాటు అనధికారికంగా అంటే అక్రమంగా నివసిస్తున్నటువంటి వేలాది మంది పాకిస్తానీలు కూడా బయటపడిపోయారు. ఇక వీళ్ళందరినీ కూడా కట్టగట్టి పార్సల్ చేసి ఏది పొద్దులేసి చెత్త తీసుకొని పోయి బండ్లు వచ్చాయి చూడు, ఆ మారికి చెత్త వేసినట్టు వేసి తీసుకుపోయి ఆ పాకిస్తాన్లోకి ఇస్రాయిల్ ఉన్నారు. అయితే కొంతమంది ఉంటారు కదా, మదవెక్కి బాగా బలిసిపోయా ఇట్టోళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, మేము భారతీయులను పెళ్లి చేసుకున్నాము కాబట్టి మాది కూడా భారతదేశమే, మేము కూడా భారతీయులమేనో, ఈ దేశంలో ఉండడం మాకు సంక్రమించినటువంటి హక్కు అంటూ ఇక్కడే ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాదు అంటే మీరు పెళ్లిళ్ళు చేసుకునేంత మాత్రాన మీ ఈ దేశం మీద అయిపోతుంది. పెళ్లిళ్ళు చేసుకుంటారు, బాగానే ఉంటుంది, బిడ్డలు కంటారు, అంతా బాగానే ఉన్నది. ఆడవాళ్ళు పోయి ఆడ మగవాళ్ళు చేసుకుంటారు, ఆడ మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళు చేసుకుంటారు. మీకు తెలుసు కదా, ఆమె ఎవరో సానియా మిర్జా, ఆమె కూడా ఈ దేశం, ఆమె ఈ దేశంలో మగవాళ్ళు లేరన్నట్టు పోయి ఆ దేశం ఆయన పెళ్లి చేసుకుంది. సిగ్గుండ కర్లా ఎవరన్నా కూడా కాదులే. మన శత్రు దేశం అది పాకిస్తాను. ఎప్పుడు చూసినా కూడా మన దేశ నాశనాన్నే కోరుకుంటుంది. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సంపాలను, కులం మతం భేదం లేకుండా అందరినీ కూడా సంపాలనుకుంటారు. అటాడిది వాళ్ళని నేటి ఆ పెళ్లిళ్ళు చేసుకుంటారు. కాదులే, మీకు ఇక్కడ ఆడవాళ్ళు లేరా, మగవాళ్ళు లేరా? మీరు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటే ఏది సంక్రాంతి పాకిస్తాన్లోకే పోవాలా మీరు దినాలు చేసుకునేదానికి? ఏంది దరిద్రం అంటాలే. పైగా వీళ్ళకి ఏదో పెద్ద హక్కు ఉన్నట్టు మేము ఇక్కడే ఉంటాం. మినాయింది ఇది దేశం. ఎవడు పడితే వాడు వచ్చేదానికి ఉండేదానికి ధర్మసత్రం కదా ఇదే. ఏంది ఇదంతా కూడా? సరే, ఈ పాకిస్తానీలను మన దేశంలో ఉండొచ్చని అనుకుందాం. కానీ ఉండొచ్చు అనుకునేదానికి వీళ్ళకి దేశభక్తి ఏడ చచ్చి ఉంటుంది. ఏడుంటా కూడా ఈ దేశాన్ని నాశనం చేయాలనే కదా వీళ్ళు ఎప్పుడు కూడా పనిచేసేదా. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు వచ్చేసి మన భారతీయులను పెళ్లి చేసుకునేదే మన దేశాన్ని భ్రష్టు పెట్టించడానికి, నాశనం చేయడానికి. మరి అటువంటి వాళ్ళను దేశంలో ఉండనిచ్చే ప్రసక్తే ఉండదు. అవునా కాదా నేను చెప్పేది? వాళ్ళు ఉంటే మన దేశానికే ప్రమాదం, మనకే ప్రమాదం. కానీ కొంతమంది పాకిస్తానీలు మాత్రం మేము వెళ్ళేది లేదని చెప్పేసి భీష్మించి కూర్చున్నారు. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే తాము తిరిగి పాకిస్తాన్కి వెళ్ళమని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు. నిజానికి బలవంతంగానైనా సరే కాళ్ళు చేతులు ఎరగొట్టి కట్టేసి వీళ్ళందరినీ తీసుకుపోయి దేశం అవతల తోయచ్చు. ఏది ఇందాక నేను చెప్పినట్టు చెత్తను కదా దోచినట్టు పాకిస్తాన్కి పంపించవచ్చు. ఆ పని చేస్తే మళ్ళీ వీళ్ళు ఉంటారు కదా, ఎవరు ఈ సూడో సిక్లర్లు, ఈ జిహాదీగాళ్ళంతా ముసుగులు వేసుకునేవాళ్ళు, వీళ్ళంతా కూడా సెంటిమెంట్ రాజేసి మానవత్వం, మట్టిగడ్డలు, కరుణ, దయ అనే పదాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని హిందువులను దోషులుగా చూపించే ప్రయత్నం అంతా కూడా చేస్తారు. అందుకే ఈ మొదనష్టపు జిహాదీ గుంపునంతా కూడా పాకిస్తాన్కు వాళ్ళంతటా వాళ్లే వెళ్ళిపోయేటట్టు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ఆలోచన అయితే చేసింది. ఇంతకీ ఆ ఆలోచన ఏందయ్యా అంటే, వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా పోలీసులు ఈ పాకిస్తానీల కోసం పెద్ద ఎత్తున ఈ సెర్చ్ ఆపరేషన్లు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ ముస్లింలు అధికంగా ఉండేటటువంటి ఏరియాలలో పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు అయితే నిర్వహించనున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో దొరికినటువంటి పాకిస్తానీలకు ఒక్కొక్కరికి ఎంత 3 లక్షల రూపాయల జరిమానాతో పాటు 3 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్షణ అయితే విధించనున్నట్టు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అంటే అందుకు సంబంధించినటువంటి చట్టాన్ని కూడా రూపొందిస్తున్నారంట. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ పాకిస్తానీలకు మాత్రమే 3 లక్షల జరిమానా, 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించకుండా ఈ పాకిస్తానీలకు ఆశ్రయం కల్పించినటువంటి భారతీయులకు కూడా ఇవే శిక్షలు విధించనున్నారు. అర్థమవుతుందా? అంటే వాళ్ళకే కాదు, వాళ్ళకి ఎవరైతే ఆశ్రయం కల్పించుంటారో వాళ్ళకు కూడా మెట్టుతో కొట్టేట్టు 3 లక్షల జరిమానా, 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అయితే విధించున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఇలా మళ్ళా తీసుకుపోయి జైల్లో పెట్టి మేపకూడదు. ఏది ఊరపందులు కదా మేపినట్టు మెట్టుతో కొట్టి ఏలే ఆ కూటిల్లో గంజినీళ్ళు ఏ ఒకటి పోసి కాల్చాలి అట్టే, ఏలే గెండ్స్ గట్టే ఉడకాల కింద అట్టే కొత్త 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 కొత్తమని ఉడకాలట్టే గడ్డలో. లేకపోతే ఎవరినైంది ఆయన దేశం
అవసరమా? ఎవడు పడితే ఉడిచి ఉండడానికి లేకపోతే పెట్టుకోవడానికి అంతా కూడానా? తమాష్ చేసినా కూడా ఒక్కొక్కరికి దోలైతే తీరిపోని ఉన్నది, అది మాత్రం కన్ఫర్మ్. అంతేకాకుండా ఈ సమయంలో పాకిస్తాన్ వెళ్లే భారతీయులను కూడా తిరిగి భారతదేశంలోకి రానివ్వకుండా వాళ్ళను అట్టించట్టే తిప్పి పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏది కదా అత్తగారింటి కదా వచ్చిపోయినట్టు, అత్తగారింటికి వచ్చిపోయినట్టు ఏందిలే, అదే మరి ఉన్నారు కదా చాలా మంది సంతానం అంతా కూడా ఇళ్ళు ఇట్ట పోతా అట్టొచ్చా తిరిగేదానికి డ్రామాలన్నీ దొబ్బవింగా అట్ట పోయిన వాళ్ళు అట్నే ఇట్టుండేవాళ్ళు ఇట్నే అట్ట. ఎందుకంటే ఈ సమయంలో పాకిస్తాన్కు పోయి మళ్ళా వచ్చినారు అంటే ఈ దరిద్రులు ఏదో ఒకటి చేయడానికే ఈ పాకిస్తాన్కు పోయి ప్లానింగ్లు వేసుకొని వచ్చి ఉంటారు కదా, అది విషయం. అందుకే అన్ని వైపుల నుంచి కేంద్ర హోంశాఖ నట్లయితే బిగిస్తాంది గట్టిగా, ఊరికే కూడా కాకుండా. ఏదైనా కానీ స్వామి మనతో ఇప్పుడు నేను ఇంకొకటి విన్నా, నేను దాదాపు మన దేశం నుంచి ఈ పాకిస్తాన్కు 30-40% మందులు ఎగుమతి అవుతున్నాయంట. అంటే వాళ్ళేమో మనల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తా ఉంటే, మన దేశాన్ని కాదులే అంతా ముక్కలు చేయాలని చెప్పి చూస్తా ఉంటే, మనం వాళ్ళ ప్రాణాలు కాపాడను, ఏది వాళ్ళకి మందులు ఎక్స్పోర్ట్ చేయను, అంత మన బాగా మేలు చేసే ఉండకూడదు వాళ్ళ. ఎందుకు అంత మంచితనం ఏంది? మంచితనం ఎక్కువైంది అనుకో ఇంకేలా మట్టి కొట్టుకోపోతాం ఊరికే కూడా కాకుండా, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పాకిస్తాన్తో ఎటువంటి సంబంధాలు కూడా ఉండకూడదు, పూర్తిగా తెగిపోవాలి. ఏంలే ఆ నుంచి దూకితే పోయి పడ్డమే అంతే, ఆ మాదిరిగా ఉండాలి. కంప్లీట్గా ఇటు పాకిస్తాన్తో కావచ్చు, బంగ్లాదేశ్తో కావచ్చు, ఎవరైతే మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారో, మన దేశాన్ని నాశనం చేయాలనుకుంటారో, అది చైనా కావచ్చు ఇంకొకరు కావచ్చు, ఎవరితోనే కూడా అదే విధంగా ఉండాలి. అప్పుడే మనం క్షేమంగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ దేశాన్ని ప్రేమించేవాళ్ళు, ధర్మాన్ని కాంక్షించేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దానికి ఆ నిర్ణయానికి అండగా నిలబడాలి. అది మన బాధ్యత స్వామి. వాళ్ళు పనిచేసేది మన కోసం, మన భవిష్యత్తు కోసమే కదా. మరి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మనం అండగా నిలబడకపోతే ఇంకేం చేయాలా? నువ్వు బతికేది ఎట్టంగా పోతావు ఇంకా వాళ్ళ శాతంలోనే. ఇంకా అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇప్పుడు నేనేమైనా తప్పు చెప్తున్నానా అంటే, ఏదన్నా ఎమోషన్లో ఒక్కోసారి ఏంటంటే నేను ఊరికే వార్తలు చెప్తున్నానంటే నేను చెప్పను ఆ మాదిరిగా. ఈ పాటికి మీకు నా వీడియోలు చూసే వాళ్ళకి మీకు అర్థం ఉండాలా. ఏదైనా కూడా అది మంచి అయినా, చెడైనా, సంతోషమైనా, బాధ అయినా, అది కోపమైనా, ఏదైనా కూడా నేను దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతా. ఎందుకంటే నాలో ప్రవహించేది భారతీయ రక్తం, నేను ఒక హిందువుని కాబట్టి ఫీల్ అయి చెప్తా. ఆ ఎమోషన్లో ఏంటంటే ఒక్కోసారి శృతి మించుతుంది కూడా. మించుతుంది అంటే ఏదైనా బూతులు మాట్లాడినాం, ఒకరిని బాధ పెట్టేటట్టు, ఒకరిని ఇబ్బంది పెట్టేటట్టు అడ్డమైన గలీజ్ బూతులన్నీ నేను తిట్టినాం. కానీ ఏంటంటే ఒక్కోసారి ఆ ఆవేదనలో, ఆక్రోశంలో ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఏదైనా తప్పుగా అనిపిస్తే మన్నించండి. అటు ఏదైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.